విజయనగర సామ్రాజ్యం పార్ట్ 1లో వచ్చేసి మనం సంగమ వంశం మరియు సాల్వ వంశం గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసి తులువ వంశం మరియు అరవీటి వంశం గురించి తెలుసుకుందాం. ఓకే, తులువ వంశం వచ్చేసి 1505 సంవత్సరం నుండి 1570 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. తులువ వంశంలోని ముఖ్యమైన చక్రవర్తులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు మరియు సదాశివరాయలు. ఓకే, ఇవి వచ్చేసి వీళ్ళు పరిపాలించిన సంవత్సరాలు. ముందుగా వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు వచ్చేసి 1505 నుండి 1509 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. వీర నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తులువ వంశ స్థాపకుడు అయిన తులువ నరసనాయకుని కుమారుడు. ఇతని అసలు పేరు కూడా తండ్రిలాగే నరసనాయకుడు, కానీ సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం వీర నరసింహరాయలు అనే విరోచిత పేరును పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, క్రీస్తు శకం 1503లో ఇతని తండ్రి నరసనాయకుడు చనిపోయిన తర్వాత వీర నరసింహరాయలు పెనుగొండలో బందీగా ఉన్న సాలువ ఇమ్మడి నరసింహరాయలు పేరుతో క్రీస్తు శకం 1505లో సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. వీర నరసింహరాయలు కుడియ స్తంభ శాసనంను వేయించడం జరిగింది. ఈ శాసనంలో వీర నరసింహరాయలు తండ్రి నరసనాయకుని విజయాల గురించి పేర్కొనడం జరుగుతుంది. వీర నరసింహరాయలు పోర్చుగీసు వారితో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అక్కడి నుండి గుర్రాలను దిగుమతి చేసుకునేవాడు. తెలుగు జంట కవులైన నంది మల్లయ్య, గంట సింగన్నలు వరాహ పురాణం అనే పుస్తకాన్ని రాసి నరసనాయకునికి అంకితమిస్తారు. 1505 సంవత్సరంలో ఉమ్మెత్తూరుపై దాడి చేసిన సందర్భంలో వీర నరసింహరాయలు చనిపోతారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 సంవత్సరం నుండి 1529 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం గురించి హంపి శాసనం తెలియజేస్తుంది. ఈయన విజయనగర చక్రవర్తులలోనే కాకుండా భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో గొప్పవాడుగా నిలుస్తాడు. తులువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. తల్లి నాగాంబ. ఇతని ప్రధానమంత్రి వచ్చేసి తిమ్మరసు. తిమ్మరసును శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలిచేవారు. క్రీస్తు శకం 1510లో శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు గవర్నర్ అల్బుక్వెర్తో గుర్రాలను దిగుమతి చేయడం, విజయనగర సైనికులకు ఫిరంగు దళాలో శిక్షణ ఇచ్చే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందాన్ని కుదుర్చడంలో పోర్చుగీసు అధికారి అయిన ఫ్రేయర్ లూయిస్ కీలక పాత్ర వహిస్తాడు. క్రీస్తు శకం 1510లో గోవాను ఆక్రమించడంలో అల్బుక్వెర్కు శ్రీకృష్ణదేవరాయలు అతనికి సహకరిస్తాడు. దివానీ కోహిలకొండ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు బహుమనీ సుల్తానులో అతనికి సహాయంగా వచ్చిన మాలిక్ అహ్మద్ ఇబ్రహీంను ఓడిస్తాడు. ఈ విజయానికి గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలకు యవ్వన రాజ్య ప్రతిష్టాపన చర్య అనే బిరుదును పొందడం జరుగుతుంది. విజయనగర రాజ్యం మీద దక్షిణ రాజ్య పాలకులు స్వాతంత్రమైన తిరుగుబాటు చేస్తూ నిరంతరం విజయనగర రాజులపై దాడి చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు అధికారంలోకి వచ్చాక ఉమ్మత్తూరు, శివసముద్రం, పెనుగొండ రాష్ట్రాలపై దాడి చేసి పాలకులను అణిచివేస్తారు. ఉమ్మత్తూరు పరిపాలకుడు గంగరాజు శ్రీకృష్ణదేవరాయలకు భయపడి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఉత్తరం వైపు ఉన్నటువంటి బహుమనీ సుల్తానులు దక్షిణం వైపు జరిగిన తిరుగుబాట్లను అణచివేస్తాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీసు గుర్రాల వ్యాపారి అయిన డామింగో పేస్ విజయనగర రాజ్యాన్ని సందర్శించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మరియు విజయనగర పాలన గురించి కీర్తించడం జరుగుతుంది. ఆల్వార్లో ఉన్నటువంటి ఒకే ఒక స్త్రీ తమిళ భక్త కవయిత్రి ఆండాల్. ఈ ఆండాల్ యొక్క జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో రచిస్తాడు. మరియు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. తెలుగు భాషకు చేసిన సేవా కారణంగా ఆంధ్రభోజుడు అనే బిరుదును కూడా పొందడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, మదాల సాచరితము, సత్యవధూ పరిణయము, సకల కథా సార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే గ్రంథాలను రచించడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదును పొందుతాడు. క్రీస్తు శకం 1513, 1519 మధ్యకాలంలో జరిగిన
తూర్పు దిగ్విజయ దండయాత్రలలో శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మరియు సింహాచలం, పోట్నూరు వంటి దుర్గాలను ఆక్రమించడం జరుగుతుంది. మరియు సింహాచలం, పోట్నూరుల వద్ద శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని కూడా నాటడం జరుగుతుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కళింగ రాజ్యంపై దండెత్తుతాడు. కళింగ రాజ్యాన్ని ప్రతాపరుద్ర గజపతి అనే రాజు పరిపాలించడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలకు ప్రతాపరుద్ర గజపతికి జరిగిన ఎన్నో యుద్ధాలలో శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడిస్తాడు. దాంతో ఇతను తన పరాజయాన్ని అంగీకరించి తన కూతురు అన్నపూర్ణదేవిని ఇవ్వడానికి సిద్ధపడతాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రధానమంత్రి తిమ్మరసు సూచనల మేరకు అన్నపూర్ణదేవిని వివాహం ఆడడం జరుగుతుంది. దాంతో శ్రీకృష్ణదేవరాయలు తిరుమలాదేవి, చిన్నాంబ ఇద్దరు భార్యలతో పాటు మూడవ భార్య అన్నపూర్ణదేవిని కలిగి ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయలు కందుకూరు, అడ్డంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ మొదలైన కోటలతో పాటు నల్లగొండ, వరంగల్, దేవరకొండ, కంబంమెట్టు అనే ప్రాంతాలను కూడా తూర్పు దిగ్విజయ దండయాత్రలో ఆక్రమిస్తాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి భువన విజయం అని పేరు. ఈ భువన విజయంలో అల్లసాని పెద్దన, నందితిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన రామరాజు భూషణుడు, ఈయననే భట్టుమూర్తి అని అంటారు, మరియు తెనాలి రామకృష్ణుడు అనే 8 మంది కవులు ఉండేవారు. వీరు అష్టదిగ్గజులుగా ప్రఖ్యాతి పొందుతారు. ఈ అష్టదిగ్గజములలో అల్లసాని పెద్దన, నందితిమ్మన ముఖ్యమైన వారు. ఓకే, అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. మనుచరిత్ర అనే గ్రంథాన్ని రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితమిస్తాడు. నందితిమ్మన, ముక్కుతిమ్మన అనేవారండి. ఈయన పారజాత పహరణంను రచించి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు కవులతోటి, పండితులతో సాహిత్య గోష్ఠులు జరపడానికి భువన విజయము అనే సభను నిర్మిస్తాడు. సాహిత్య గోష్ఠులు జరిగే భవనమును భువన విజయం అని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారిని తన సైన్యంలోకి తీసుకుంటాడు. పోర్చుగీసు సేనాని అయిన క్రిస్టోసిరిఫో గారిడో శ్రీకృష్ణదేవరాయల సైనికులకు ప్రత్యేక శిక్షణను ఇస్తాడు. 1520 సంవత్సరంలో జరిగిన గొబ్బూరు యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించడంతో పోర్చుగీసు సేనాధిపతి క్రిస్టోసిరిఫో గారిడో సహాయం పొందుతాడు. శ్రీకృష్ణదేవరాయల తల్లి పేరు నాగంబ పేరు గౌరవార్థం నాగలాపురం అనే పట్టణాన్ని నిర్మించి నాగలాపురం చెరువును త్రవ్విస్తాడు. 1520 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు అన్నపూర్ణదేవికి గల మగ సంతానం తిరుమల రాయలను 8 సంవత్సరం వయసులోనే వారసుడు అని చెప్పి యువరాజుగా ప్రకటిస్తాడు. కానీ కొంతకాలానికి తిరుమల రాయలు హత్యకు గురవుతారు. ఇది ప్రధాని తిమ్మరసు అని అనుమానంతో శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు 2 కనుగుడ్లను పీకించి వేస్తాడు. కొంతకాలానికి నిజం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు చాలా బాధతో 1529 సంవత్సరంలో మానసికంగా కృంగిపోయి చనిపోవడం జరుగుతుంది. మూడోది వచ్చేసి అచ్యుతదేవరాయలు. అచ్యుతదేవరాయలు 1529 సంవత్సరం నుండి 1542 సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు మరణించడంతో అతని సోదరుడు అచ్యుతదేవరాయలు అధికారంలోకి వస్తాడు. అచ్యుతదేవరాయ భార్య తిరుమలాంబ సంస్కృతంలో వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రాసింది. అచ్యుతదేవరాయలు సేనాని అలియ రామరాయలు. ఇతను శ్రీకృష్ణదేవరాయలు యొక్క అల్లుడు. అచ్యుతదేవరాయలు కాలంలో పోర్చుగీసు యాత్రికుడైన న్యూనెట్ విజయనగరాన్ని సందర్శిస్తాడు. అచ్యుతదేవరాయలు రాజ్యము చేపట్టే నాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలో కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకుని ప్రతాపరుద్ర గజపతి దండెత్తడంతో అచ్యుతదేవరాయలు గజపతిని త్రిప్పికొడతాడు. అచ్యుతదేవరాయలు కాలంలో బీజాపూర్ సుల్తానులు రాయచూర్ ప్రాంతాన్ని ఆక్రమించి నాగలాపురం అనే పట్టణంపై దాడి చేసి ధ్వంసం చేస్తారు. కోయిలకొండ దగ్గర జరిగిన యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షా చనిపోగా అతని కొడుకు ముల్లా ఆదిల్ షా రాజ్యాన్ని చేపడతాడు. 1535 సంవత్సరంలో అచ్యుతదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ మల్లు ఆదిల్ షాపై దండెత్తి రాయచూర్ను ఆక్రమిస్తాడు. దాంతో బీజాపూర్లో మల్లు ఆదిల్ షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్ షా గద్దెనెక్కి మల్లు ఆదిల్ షా 3000 సైన్యాన్ని తొలగిస్తాడు. అలా తొలగించిన సైన్యాన్ని అలియరామరాయలు తన సైన్యంలోకి చేర్చుకోవడం జరుగుతుంది. 1542లో అచ్యుతదేవరాయలు మరణించడం జరుగుతుంది. అచ్యుతదేవరాయలు మరణించిన తర్వాత
సదాశివరాయలు అధికారంలోకి వస్తాడు. ఇతను అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు అలియరామరాయలు. ఓకే, చివరిగా వచ్చేసి సదాశివరాయలు. ఈయన 1542 సంవత్సరం నుండి 1570 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. అలియరామరాయలు సదాశివరాయలను చక్రవర్తి చేసి అన్నీ తానే పరిపాలించడం జరుగుతుంది. బహుమని సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోతుంది. అహ్మదానగర్, బీరారు, గోల్కొండ, బీదరు మరియు బీజాపురం. అలియరామరాయలు స్వతంత్ర పాలన చేస్తూ బహుమని సుల్తానులతో అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకుని వారి మధ్య విభేదాలు సృష్టించి విభజించు పాలించు అనే విధానాన్ని పాటించేవాడు. విజయనగర సామ్రాజ్య సైన్యం అహ్మదానగర్పై తిరుగుబాటు దాడి చేయడంతో ఎంతో మంది హతమార్చబడతారు. దాంతో ఆగ్రహించిన బహుమని రాజ్యాలు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి విజయనగరంకు వ్యతిరేకంగా ఒక కూటమిలా ఏర్పడతాయి. ఈ బహుమని రాజ్యాల కూటమి విజయనగరంపై యుద్ధానికి ప్రకటిస్తాయి. 1565 సంవత్సరంలో తల్లికోట అనే ప్రాంతం వద్ద బహుమని కూటమి రాజ్యాలకు మరియు విజయనగర రాజ్యాలకు మధ్య జరిగిన యుద్ధంలో విజయనగర పాలకులు పరాజయం పాలవుతారు. దీనినే తల్లికోట యుద్ధం లేదా బన్నీహట్టి యుద్ధం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ యుద్ధంలో అలియరామరాయ యొక్క సోదరులు తిరుమలరాయ, వెంకటాద్రి కూడా పాల్గొంటారు. అహ్మదానగర్ పాలకుడు అయిన హుస్సేన్ నిజాం షా అలియరామరాయను హతమార్చుతాడు. ఈ యుద్ధాన్ని నీలకంఠ శాస్త్రి రాక్షస తంగడి యుద్ధమని పేర్కొనడం జరుగుతుంది. ఈ యుద్ధం గూర్చి సూయల్ తన ది ఫర్గట్ ఎంపైర్ అనే పుస్తకంలో వివరించడం జరుగుతుంది. విజయనగర సైన్యం పరాజయం పొందడంతో తిరుమలరాయలు యుద్ధభూమి నుండి సదాశివరాయలను తీసుకొని పెనుగొండకు పారిపోయి అరవీటి వంశం పేరుతో తిరుమలరాయలు పరిపాలించడం జరుగుతుంది. చివరిగా వచ్చేసి అరవీటి వంశం 1570 సంవత్సరం నుండి 1680 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. అరవీటి వంశంలోని ముఖ్యమైన చక్రవర్తులు తిరుమలరాయలు, రెండవ వెంకటపతిరాయలు, రామదేవరాయలు మరియు మూడవ శ్రీరంగరాయలు. ఇవి వచ్చేసి వీళ్ళు పరిపాలించిన సంవత్సరాలు. తిరుమలరాయలు 1565 నుండి 1572 వరకు, రెండవ వెంకటపతిరాయలు 1586 సంవత్సరం నుండి 1614 సంవత్సరం వరకు మరియు రామదేవరాయలు వచ్చేసి 1616 సంవత్సరం నుండి 1630 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. మూడవ శ్రీరంగరాయలు. అరవీటి వంశం రాజ్యపాలన అయినప్పటికీ సదాశివరాయలు 1570 సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. ఈ అరవీటి వంశ స్థాపకుడు వచ్చేసి తిరుమలరాయలు. ఇతను పెనుగొండ రాజధానిగా 2 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అరవీటి వంశస్థుల కాలంలో రాజధాని వచ్చేసి చంద్రగిరి. తిరుమలరాయలు తన రాజ్యాన్ని భాషా ప్రాతిపదికన తెలుగు, కన్నడ, తమిళం అను 3 విధాలుగా విభజించడం జరుగుతుంది. 1572 సంవత్సరంలో తిరుమలరాయలు మరణించడంతో మొదటి శ్రీరంగరాయలు క్రీస్తు శకం 1572 నుండి 1586 వరకు పరిపాలిస్తాడు. తర్వాత రెండవ వెంకటపతిరాయలు 1586 నుండి 1614 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. అరవీటి వంశాన్ని స్థాపించిన రాజులందరిలో రెండవ వెంకటపతిరాయలు చాలా గొప్పవాడు. ఈయనను విజయనగర రెండవ శ్రీకృష్ణదేవరాయలని కూడా పిలుస్తారు. ఇతని పాలనా కాలంలో ఆంధ్రా తీరంలో డచ్ వారు మరియు బ్రిటిష్ వారు వచ్చేసి తమ మొట్టమొదటి స్థావరాలను నిర్మించుకుంటారు. రెండవ వెంకటపతి తర్వాత రామదేవరాయలు 1616 సంవత్సరంలో అధికారంలోకి రావడం జరుగుతుంది. 1616 సంవత్సరంలో జరిగిన తోపూరు యుద్ధంలో రఘునాథ నాయకుడు రామదేవరాయలను ఓడించడం జరుగుతుంది. దీంతో అరవీటి వంశం అంతమవుతుంది. ఈ తోపూరు యుద్ధంనే రెండవ తల్లికోట యుద్ధం అని కూడా పిలుస్తారు. అరవీటి వంశంలో చివరి వాడు వచ్చేసి మూడవ శ్రీరంగరాయలు. మూడవ శ్రీరంగరాయలకు మరియు బీజాపూర్ సుల్తానులకు జరిగిన యుద్ధంలో మూడవ శ్రీరంగరాయలు ఓడిపోవడం జరుగుతుంది. 1680 సంవత్సరంలో శ్రీరంగరాయల పరిపాలనా కాలంలో చివరి గోల్కొండ చక్రవర్తి అయిన అబుల్ హసన్ తానీషా విజయనగర రాజ్యాన్ని తన రాజ్యంలోకి విలీనం చేసుకుంటాడు. 1680 సంవత్సరం నాటికి మూడవ శ్రీరంగరాయలతో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోవడం జరుగుతుంది. మనం పార్ట్ 1లో వచ్చేసి సంగమ వంశం మరియు సాల్వ వంశం గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2లో వచ్చేసి తులువ వంశం మరియు అరవీటి వంశం గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి టోటల్గా విజయనగర సామ్రాజ్యం అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ గురించి మన యూనిటెక్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.